రాజు గారు మన మధ్యకి వచ్చారు. మరి చాలా విలువైన సమయాన్ని మనకి ఇచ్చారు కనుక ఈ సమయాన్ని ఇచ్చేస్తున్నాను. మహోన్నతుడ సర్వోన్నతుడ తండ్రి కాపాడారు. మరి ముఖ్యంగా అనేక మంది దేవుడు తెలియని వాళ్ళ మధ్య ఈరోజు సువార్త ప్రకటిస్తున్నారుగా, దయతో నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడండి. ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో, ఏ విధంగా చెప్తే ఆలకిస్తారో ఆ విధంగా ఈ సమయాన్ని మార్చమని మా ప్రభువుకి సంప్రదించుకుంటున్నాం తండ్రి. అందరూ కూర్చొని అందరూ మహాన్ కనబడాలి. మీలో యేసు ప్రభువుని తెలిసిన వాళ్ళు ఒక 10 మంది తెలుసు, సగం మంది తెలియదు కదా. సో ఎందుకు యేసు ప్రభు భూమికి వచ్చాడు? ఫస్ట్ పాయింట్, యేసు ప్రభు ఎందుకు, ఒక దేవుడు భూమికి ఎందుకు రావాలి కదా? దేవుడు అంటే ఆకాశంలో పరలోకంలో ఉండాలి కదా, స్వర్గంలో ఉండాలి కదా. మనిషి కోసం ఎందుకు రావాలంటే అన్ని దేవుళ్లకు ఈ దేవుడికి ఒక తేడా ఉందన్నమాట. అది ఈరోజు మీకు చెప్తాను. మీకు నచ్చితే దాన్ని పాటించండి, నచ్చకపోతే అయిపోతుంది. ఓకేనా? అందుకని అందరూ ఏం చేయాలి? ఏం చేస్తే అర్థమైంది? వింటే అర్థమవుతుంది. ఓకే, ఒక బిర్యానీ బాగుంది అని చెప్పామనుకో, అది బాగాలేదని ఎప్పుడు చెప్పగలం? తింటేనే చెప్తాం. అమ్మ బాగా చెప్పాం, అది రుచి చూస్తేనే బాగుంటుంది. కాబట్టి ముందు ఏం చేయాలి? ఎలా ఉందో చెప్పండి. ఏం చేయాలి? మనం ఏం చేయాలి? రుచి చూడాలి. కాబట్టి ఈరోజు నా వాక్యం అరగంట సేపు చెప్తా. అరగంట వింటాం చేయదండి, కొంతమంది చేయట్లా. నేను అరగంటే అడిగాను, అరగంటే చెప్తాను. వాచ్ పెట్టుకున్నా టైం. సరే, సో మేమేమంటామంటే యేసయ్యని దైవ మానవుడు అంటాం. అంటే దేవుడు మానవుడిగా మారిన సందర్భంగా క్రిస్మస్ టైం చేసుకుంటాం. క్రిస్మస్ అంటే యేసు ప్రభు మనిషి రూపంలో భూమికి వచ్చాడు. ఓకే, దీన్ని నరావతారం అంటాం. నర అవతారం, మానవుడి అవతారం. అవతారం అంటే ఏంటి? అవతారం అంటే అవరోహణ, పైనుంచి కింద దిగడం. పైనుంచి కిందకి అంటే పరలోకంలోంచి మనిషి కోసం దేవుడు దిగి వచ్చాడు కాబట్టి అవరోహణ అంటారు. ఆరోహణ అంటే పైకి వెళ్తాం, అవరోహణ అంటే కింద దిగడం. దిగి వచ్చాడు కాబట్టి ఆయన అవతారం. ఓకే, ఈయనకి ఎందుకు చాలా మంది యేసయ్యని నమ్ముకున్నారు? ఆయన నిజమైన దేవుడని ఎలా చెప్పగలరు? ఆయనే దేవుడని ఎందుకు అనాలి అంటే కొన్ని ఆధారాలతో నేను చెప్తా. ఈ అవతారానికి 5 లక్షణాలు ఉన్నాయి. ఈ 5 లక్షణాలు మీరు విని ఇది మీకు నచ్చితే అప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే అసలు ఎందుకు రావాలంటే నశించిన వారిని వెతికి రక్షించడానికి. అంటే లూకా సువార్త 9:19-10 ఉంటుంది అన్నమాట. ఎక్కడైతే మనుషులు నశించిపోతున్నారో వాళ్ళని కాపాడటానికి ఆయన వచ్చాడు అన్నమాట. సో దీని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఈ అవతారాలు ఉన్న మొదటి లక్షణం అంటే సత్య అవతారం. ఈ అవతారంలో సత్యం ఉంది. సత్య అవతారం అంటే రుజువులు ఉన్నాయి. ఆయన వచ్చాడంటే రుజువులు ఉన్నాయి, కథలు కాదు. రుజువు. చరిత్రకి ఏం కావాలి? రుజువు కావాలి. నా అందరికి తాజ్ మహల్ తెలుసు కదా. తాజ్ మహల్ షాజహాన్ తన భార్యకి ముంతాజ్ బేగంకి ప్రేమగా కట్టించాడని చెప్తే సరిపోదు కదా. అక్కడ ఎదురు ఏం కనబడుతుంది? తాజ్ మహల్ ఉంది. కాబట్టి ఆయన కట్టించాడని మనం అందరం నమ్ముతున్నాం. అలానే యేసు ప్రభు అసలు భూమి మీద ఉన్నాడా అంటే సాక్ష్యం ఏంటి? భూమి మీద ఆయన జీవించాడా అంటే సాక్ష్యం ఏంటి? ఎనివన్, మీ అందరికి రేషన్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డులు ఉన్నాయా? ఆధార్ కార్డులలో మీ పుట్టినరోజు ఉంటుందా? సంవత్సరం ఉంటుందా? అదే ఆధారం. ఎలా అంటారా? ఇప్పుడు ఆ బాబు నీవు ఎప్పుడు ఏ సంవత్సరం పుట్టావు? 2010. అంటే అర్థం ఏంటంటే ఈ అబ్బాయి యేసు ప్రభు భూమి మీద పుట్టిన తర్వాత 2010 సంవత్సరాలు పుట్టాడు అంటారు. ఇప్పుడు ఈ క్రిస్మస్ అంటున్న ఈ పుట్టినరోజునే చరిత్రలో లెక్కగా తీసుకున్నారు. మనుషులు పుట్టారా? ఆ పుట్టినదానికి కొలమానం అన్నమాట. ఊహించుకోండి, మీ అందరి పుట్టినరోజు ఎవరున్నారు? యేసు ప్రభు ఉంది. యేసు ప్రభు బర్త్డే ఉంది.
అందుకనే చదువుతున్న పిల్లలందరూ తెలుసు క్రీస్తుకు పూర్వము క్రీస్తు శకము అంటారు. బీసీ బిఫోర్ క్రైస్ట్, ఏడి యానో డామిని ది డేస్ ఆఫ్ గాడ్, దేవునితో ఉన్న రోజులు అని అర్థం. ఇప్పుడు మీరు చెప్పండి, మీ అందరి పుట్టినరోజులు ఉన్నాయా లేదా? ఎక్కడి నుంచి వచ్చాయో ఏ లెక్క? యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు నీ వయసు అన్నమాట, అది లెక్క. ఇప్పుడు బట్టలు కావాలంటే ఏం కొలుస్తాం? మీటర్ బట్ట తీసుకుంటాం, మీటర్ పెట్టి బట్టలు కొలుస్తాం, ఇంత పొడవు ఇంత వెడల్పు అని చెప్తాం. అలానే మన వయసుని కొలవాలన్నా, సంవత్సరాలు కొలవాలన్నా పుట్టినరోజు ఎవరు తీసుకున్నాం? యేసు ప్రభు పుట్టినరోజు తీసుకొని మనము కొలుస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇది సత్యమైన అవతారం, నిజమైన అవతారం అన్నమాట, సాక్ష్యం ఉన్న అవతారం. భూమి మీద పెద్ద పెద్ద వాళ్ళ సాక్ష్యాలను తీసుకుంటే, అరిస్టాటిల్, అలెగ్జాండర్ గొప్ప చరిత్రలో ఉన్న తీసుకుంటే అవన్నీ 4 అడుగులు ఎత్తున్న దస్తావేజులు వచ్చాయి, ఇన్ని వచ్చాయంట కాగితాలు. అదే యేసయ్య గురించి ఉన్న సాక్ష్యాలు తీసుకుంటే 4 అడుగులు ఉన్నాయండి. అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మీరు ఊహించండి. మీకు అమాయకంగా ఉన్నారు, మీకు నేను చెప్తే నమ్మొచ్చేమో, కానీ అమెరికాలో, రష్యాలో, ఇంగ్లాండ్ లో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అందరు చదువుకున్నారు, వాళ్ళు అసలు నమ్మరు. మాకు సాక్ష్యం, సాక్ష్యం ఏంటి? ఇది నిజమైన సాక్ష్యం, అన్ని సాక్ష్యాలు ఉంటే నమ్ముతారు కదా, అమాయకులు కాదు. వాళ్ళందరూ కూడా నమ్మి చరిత్రలో దీన్ని విశ్వసించారంటే నిజం కాబట్టి. ఆయన పుట్టిన ప్రాంతం ఉంది, ఆయన చనిపోయిన ప్రాంతం ఉంది, ఆయన పెట్టిన సమాధి ఉంది. ప్రపంచంలో అతి ఎక్కువ మంది చూసేది ఆయన సమాధినే. ప్రపంచంలో ప్రజలందరూ ఎక్కువ వెళ్ళి చూసేది ఇజ్రాయెల్లో ఉన్న ఆయన సమాధి. కాబట్టి ఆయన పుట్టిన నిజము, చనిపోయిన నిజం. ఆయన జీవితాన్ని లెక్క తీసుకొని చరిత్రను 2 భాగాలుగా విభజించారు. ఇప్పుడు గోదావరి నదిలోకి వెళ్ళి మీరు కాలు పెట్టారనుకో, కాలు విడిపోయింది. గోదావరి నది 2గా విడిపోయిందా? విడిపోదు. అదే కనుక మన ఇంట్లో పైనుంచి నీళ్ళు కారుతూ పైనుంచి ప్రవహిస్తున్నాయి అనుకో ఈ టెరస్ మీద, అప్పుడు కాలు పెట్టేమవుతుంది? 2గా విడిపోయింది. అంటే ప్రవాహానికన్నా మనం పెద్దవాళ్ళమైతే దాన్ని ఏం చేయగలం? విభజించగలం. దేవుడు అనే అతను గొప్పవాడైతేనే కాలాన్ని విభజించగలడు. అందుకనే ఆయన జన్మ కాలాన్ని 2గా విభజించింది, క్రీస్తుకి పూర్వము, క్రీస్తు పుట్టిన తర్వాత. కాబట్టి ఇప్పుడు నేను ఏం నమ్మాలి? మనం సత్యమైన అవతారం. ఈ విషయం కన్విన్స్ అయ్యారా? ఓకే అంటారా? ఓకేనా? మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారు. రెండోది ఏంటంటే ఆయన నిత్య అవతారం. ఆయన ఒక యుగానికి మారే దేవుడు కాదు, నిరంతరము నిన్న రేపు ఎప్పుడు ఉండే దేవుడు అన్నమాట. అలాంటి దేవుడు ఎందుకు భూమి మీద రావాలి? నిత్యావతారం ఎందుకు రావాలి? ఎందుకంటే అన్ని చోట్ల ఏమిటంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్టాం ధర్మ సంస్థానార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ప్రతి యుగంలోనూ ఏ కాలంలో గాని ధర్మం నశించిపోయి అధర్మం పెరుగుతుందో దాన్ని కాపాడటానికి దేవుడు అవతారం ధరించి వస్తాడని మన పురాణాల్లో ఉన్న శ్లోకం ఇది. అయితే దీని అర్థం ఏంటంటే దుష్టుల్ని శిక్షించడానికి, శిష్టుల్ని రక్షించడానికి దేవుడు రావాలి. ఇప్పుడు మీరు చెప్పండి, మీలో ఎంతమంది మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఏ తప్పు చేయని వాళ్ళు ఉన్నారు? చేయొద్దండి. అందరిలో ఎంతో కొంత తప్పులున్నాయి. మాలో తప్పులను చేద్దాం, మాలో తప్పులను చేద్దండి. మీరు రెండింటికి ఎత్తపోతే ఎలా? తప్పులు లేవు అంటే చేతట్లేదు, తప్పులు ఉన్నాయన్న చేద్దండి. చాలా మంది ఎత్తట్లా. అప్పుడు దేవుడు ఎవరికన్నా రావాలి? ఎందుకు రావాలి? మనం శిక్షించడానికి రావాలి. దుష్టుల్ని శిక్షించడానికి దేవుడు రావాలి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగ యుగములు దుష్టుల్ని శిక్షించడానికి దేవుడు రావాలి కదా. అలా వస్తే మనమేమో ఎవరు కూడా పర్ఫెక్ట్ గా లేము. మన తప్పు ఎవరు మనం శిక్షిస్తే మనం అంతరించిపోతాం కదా. పోనీ మీరు ఎవరన్నా ఇప్పుడు అందరి ముందు అంటే అనుకుంటాను అనుకోవచ్చు. నేను ఒక కథ చెప్తాను, ఒక మాట అడుగుతాను, చెప్పండి. మనం గుడికి వెళ్తాం కదా, గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతాం కదా. మనం కొట్టడం వేరు, గర్భగుడిలోకి వెళ్ళి దేవుని ముందు కొట్టాలంటే ఎవరికి ఇస్తాం? కొబ్బరికాయ పూజారికి ఇస్తాం. మళ్ళీ ఎవరి మందికి వెళ్ళి కొట్టం కొబ్బరికాయని?
పూజారికి ఎందుకు ఇవ్వాలి కొబ్బరికాయ? దేవునికి మనకి ఆయన సంధానంగా ఉన్నది కాదు, పూజారికి మాత్రమే గర్భగుడిలో ఉండి కొట్టే పవిత్రత ఉంది. కాబట్టి మనందరి మనసులో మనం పుణ్యాత్మలం కాదు, మనలో పాపం ఉంది కాబట్టి మనం కొబ్బరికాయ కొట్టే అర్హత మనకు లేదని అనుకుంటాం. కాబట్టి పూజారి గారికే ఇస్తాం. మనం ఎవరైనా గర్భగుడికి వెళ్ళగలము లోనికి వెళ్ళం. ఎందుకని? మీ అందరికి తెలుసు మనలో ఏదో పాపం ఉందని. అలానే పుష్కరాలు వచ్చాక మనందరూ వెళ్ళి ఎందుకు స్నానం చేస్తాం? పాపాలు వదిలించుకోవడానికి. మనందరం ఎందుకు మానలేస్తాం? మన పాపాలని వదిలించుకోవడానికి. కాబట్టి క్రైస్తవులే కాదు, ప్రతి ఒక్కరి మనసులో కూడా పాపం అనే భయం ఉంటుంది. అందుకని హిందువులు మనుధర్మ శాస్త్రం చాలా ఫేమస్ హిందువులకి. అందులో ఏమిటంటే పాపోహం పాప కర్మ పాపాత్మ పాప సంభవ. అంటే నేను పాపంలో ఉన్నాను, నేను పాపిని, నీ చేసేవన్నీ పాప పనులే, పాపంతో పుట్టాను, నా మనసంతా పాపంతో ఉంటుంది. త్రాహిమాం, అయ్యా నన్ను కాపాడు, కృపయా దేవా దేవా దయచేసి కాపాడు, అన్యదా శరణం నాస్తి, ఒకళ్ళు నువ్వు కాపాడకపోతే నాకు విముక్తి లేదని ప్రార్థన. అంటే అందరూ కూడా పాపోహం పాప కర్మ, నేను పాపినయ్యా, నేను పాపం చేసినవి. అన్ని ధర్మాలు, క్రైస్తవులేమి, హిందువులేమి, ముస్లింస్ ఏమి, అందరికీ తెలుసు మేము పాపం అని. మనం తప్పు, పాపం అంటే మీరు చెడు అనొచ్చు, తప్పు అనొచ్చు, ఏదైనా పాపం. రెండే రెండు విషయాలు, చెయ్యమంది చేయకపోవటం, చేయకూడదు దానికి చేయడమే పాపం. అరే చదువుకోండిరా పిల్లలు అని చెప్తే చదువుకోవాల్సిన టైంలో సినిమా చూస్తూ సినిమాలు సీరియల్ కాలుస్తుంటేది ఏంటి? పాపం. అరే కాపీలు కొట్టకూడదురా, ఇలా చేయొద్దురా అంటే ఏం చేయాలి? కాపీలు చూసి రాస్తా ఉంటే ఏమైంది? అది పాపం. ఇది రెండు విషయాలు, ఒమిషన్ కమిషన్. చేయమంది ఏమో చేయకపోవడం, చేయడానికి చేయటం. కాబట్టి మన జీవితాల్లో మనం అందరం కూడా ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? మనం పాపం చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఒకవేళ దేవుడు అవతారం దాల్చి వచ్చేస్తే దుష్టుల్ని శిక్షించాలి అంటే మనందరం దుష్టత్వంలో మనం శిక్షించబడతాం. అప్పుడు ఎలా మరి? అందరు చచ్చిపోతారు భూమి మీద. అందుకనే యేసయ్య ఎందుకు వచ్చాడంటే దుష్టుల్ని శిక్షించడానికి రాలేదు, దుష్టత్వాన్ని శిక్షించడానికి వచ్చాడు. చెప్పండి, దేనికి వచ్చాడు? దుష్టత్వాన్ని శిక్ష. అర్థమైతే చెప్తాను, మీకు అర్థమవుతుంది. కొంతమందికి మన ఊర్లో తిమ్మాపురంలో కొంతమందికి కరోనా జబ్బు చేసింది. కరోనా జబ్బు వచ్చింది. కరోనా జబ్బు వస్తే ఏం చేయాలి? వాళ్ళందరినీ వేరుగా పెట్టాలి. వాళ్ళ రోగం తగ్గిన తర్వాత మళ్ళీ ప్రజల్లో తీసుకురావాలి. ఇప్పుడు ఈ ఊరికి ఉన్న ఒక ప్రెసిడెంట్ అన్నాడు, ఆ కరోనా జబ్బు వచ్చింది వాళ్ళందరినీ చంపేద్దాం, ఇంకెవరికి రోగం రాదు అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? మరి ఆ పాపులు కదా వాళ్ళు, అంటే రోగం కదా వాళ్ళు, చచ్చిపోవాలనే కదా, చచ్చిపోతే ఇద్దరికి రాదని కదా అనుకుంటాం. కానీ మనకు నచ్చదు కదా. అంటే రోగుల్ని చంపడం కాదు, జబ్బును చంపాలి. రోగులు చంపితే ఇంకో కొత్త రోజు వస్తాడు. యుగంలో ఏం జరుగుతుంది? ఒక దుర్మార్గం చంపుతుంటే ఇంకో దుర్మార్గం వస్తున్నాడు, వాణి చంపితే ఇంకోటి వస్తుంది. అంటే మనిషి ప్రవర్తన బై డిఫాల్ట్ తప్పు చేయడమే ఇష్టం. ఈ తప్పు చేయడం తప్పు ఇది తప్పు చేస్తున్నారు మీరు, తప్పు వద్దు, మీరు మారండి. మిమ్మల్ని చంపుకుంటూ వెళ్తే చివరికి ఎవరు మిగలరు. అందుకని మీరు తప్పు ఒప్పులు తెలుసుకొని, మీ తప్పు తెలుసుకొని, నేను మిమ్మల్ని మార్చడానికి వచ్చాను, మీరు విధానాలు మార్చడానికి వచ్చిందే ఈ నిత్యావతారం. అర్థమైందా? నేను చెప్పిన పని మీకు అర్థమైందా? జబ్బు చేసిన వాడిని చంపడం కాదు, జబ్బును చంపడమే. జబ్బు చేసిన వాడిని చంపమని కాదు. అందుకని యేసయ్య ఆ జబ్బుకి ప్రతీకారంగా తనను తాను చంపుకోవాల్సి వచ్చింది. తన ప్రాణం పోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన చేతకాని వాళ్ళ చనిపోలేదు, ఆయనకి ప్రాణం ఇవ్వడానికి తీసుకొని ఆయన అధికారం ఉంటేనే అవుతుంది. ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఇది నిత్యావతారం. అంటే మూడో పాయింట్ ఏంటంటే విశ్వావతారం. అంటే ఆయన ఒక ప్రాంతానికి ఇంగ్లీష్ దేవుడు కాదు, అందరికీ దేవుడు. ఆయన భూమి యొక్క బొడ్డు భాగం, అంటే మధ్యస్థ భాగం, అందులో ఇజ్రాయెల్ కంట్రీ ఉంటుంది. అందులో ఆయన జన్మించింది ఎందుకంటే సమస్త మానవాళికి సమానంగా సువార్త ప్రకటించాలి. విశ్వ మానవాళికి. మీ అందరూ అనుకుంటారు ఈ క్రైస్తవులు వేరే దేశస్తులు ఎక్కడి నుంచి వచ్చారు అనుకుంటారు. కాదు. యేసు ప్రభు చనిపోయి మళ్ళీ పుట్టినప్పుడు, మళ్ళీ బ్రతికినప్పుడు, ఆయన తిరిగి పునరుద్ధానం పొందినప్పుడు ఆయన బ్రతికాడా లేదా అని చెక్ చేయడానికి ఒక శిష్యుల్లో ఒక రకం డౌట్ ఉండేది బాగా. ఆయన పేరు తోమా. ఆయనకి చాలా అనుమానం, అసలు నిజంగా యేసు ప్రభు అన్నప్పుడు రాబాబు చూస్తుంటే
అప్పుడు ఆయన ఈ వేలంలో సీఎం చూస్తారు కదా, ఆ కన్నాల్లో చేతులకు తిప్పి చూశాడు. నువ్వు మనిషివే, నువ్వు చనిపోయి బ్రతికిన యేసుని నమ్మాడు. ఎంతగా నమ్మాడంటే యేసు ప్రభువును సిలువేస్తున్నప్పుడు పారిపోయిన ఆ ప్రేమ అక్కడి నుంచి పడవలో ప్రయాణం చేసి, సముద్రంలో ప్రయాణం చేసి, నెలలు ప్రయాణం చేసి మన భారతదేశానికి వచ్చాడు. క్రీస్తు పుట్టిన 50 సంవత్సరాలకి వచ్చి కేరళలో బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పాడు. వాళ్ళకి సంధ్యావందనం చేస్తున్నారు. వాళ్ళు నీళ్లు తీసి ఇలా విసిరేసినప్పుడు, దేవుడు సూర్య నమస్కారం చేసినప్పుడు, ఇది దేవుడు సృష్టించింది సూర్యుడు దేవుడు కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడు చేతిలో సృష్టించబడ్డ ఈ గ్రహాలన్నీ, సూర్యుడు కానీ భూమి కానీ, వీటిని సృష్టించిన దేవుడు మీరు పూజించాలి అన్నప్పుడు మేము ఎలా నమ్మాలన్నారు. మీరు అలా నీళ్ళు ఎగరేశారు కదా, మా దేవుడు చూడట ఎలా అవుతుందంటే ఆ నీళ్ళు అలా ఆగిపోయాయి గాలిలో. వాళ్ళు ఎక్కడి నుంచి నీళ్ళు తీశారో అక్కడ గొయ్యిలో పడిపోయింది. చూసారు, దేవుడు ప్రకృతి అంతా ఆయన చేతిలో ఉంటుంది, ఆయన ఏం చెప్తే అది వింటుంది అని చెప్పాడు. అప్పుడు వాళ్ళు మారారు, బ్రాహ్మణులు మారారు. అందుకనే కేరళలో క్రైస్తవులు ఫార్వర్డ్ క్యాస్ట్, బీసీలు ఎస్సీలు కాదు, ఓసీలు. మీరు ఇప్పుడు అందరు చదువుకున్నారు కదా, కనుక్కోండి. కేరళలో వెనకబడ్డ వాళ్ళు కాదు, వాళ్ళు ముందు తరంగా ఉంటారు. అంటే ఇది ఒక మతము కాదు అని చెప్తున్నా. ఎవరు బలవంతంగా మార్చలేరు, మారకూడదు కూడా. నేను ముందేం చెప్పాను, రాగానే చెప్పాను, ఇది నిజము, ఇది కరెక్ట్ అయితేనే మీ మనసుకు నచ్చితేనే అంగీకరించండి, లేకపోతే వద్దు, మామూలు మీరు వెళ్ళిపోవటం అని చెప్తున్నాను. సో మూడోది ఏంటంటే, ఆయన అందరికి విశ్వాసాలు అంటే ఆయన దగ్గర నుంచి సువార్త మొత్తం ప్రపంచం అంతా వ్యాపించింది. మీరు ఊహించండి, ఆయన ఎప్పుడు ఆ ప్రాంతం దాటి బయటికి రావాలి. ఆయన పుట్టిన ప్రాంతము మన చిన్న తిమ్మాపురం అంత ఉంటుంది, అంతే. తిమ్మాపురం చిత్తాడు అంత ఉంటుంది. ఆ మధ్యలో తిరిగేవాడు అంతే. మొత్తం ఆయన తిరిగిన ప్రదేశానికి 150 కిలోమీటర్లు లోపే. అంత చిన్న దేశంలో పుట్టి అంత చిన్న చిన్న ప్రాంతాలు తిరిగి ఒక 12 మంది శిష్యులు పెట్టుకొని ప్రచారం చేసిన ఆయన 2000 సంవత్సరాలైనా కూడా 350 కోట్ల మంది ఆయన నమ్మారంటే నిజంగా ఒకరు ఇద్దరు కాదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ ఎవరున్నారు? క్రైస్తవులే ఉన్నారు. ఎందుకున్నారంటే అది నిజం కాబట్టి. ఒక కల్పితము అది నిజం కాదనుకో ఎవరు అలా ఉండరు కదా. అందుకని నేనేమి కోరుతున్నా అందరినీ కూడా, ఇది ఒక మత ప్రచారం కాదు, మంచి మార్గం. ఏంటి మార్గం అండి అంటే, మనం మన చెడు దారులు వదిలిపెట్టి మన తాగుబోతులైన భర్తలు మంచి వాళ్ళుగా మారడానికి, మనలో ఉన్న చెడ్డ తలంపులు చెడిపోయి మందు తాగుతూ అమ్మాయిలు వెంట పడుతున్న మన అబ్బాయిలు దారి మారి చదువులో పడటానికి, మన అమ్మాయిలు టీవీలు సెల్ ఫోన్లు బానిస అయిపోతాయి వదిలిపెట్టి చదువులు రావడానికి, బాధ్యత లేకుండా ఇంట్లో పనులు చేయకుండా భర్తలు మారటానికి, ఈ మార్గాలు మారటానికి ఉపయోగపడడానికి దేవుడు. ఇది నమ్మిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాల్లో ఈ మార్పులు వస్తాయి. అంతేగాని ఈయన నమ్ముకోండి మీకు రోగాలు ఏమవుతాయి, ఈయన నమ్ముకోండి మీకు ఏమవుతాయి నేను అసలు చెప్పట్లా. మన మనసు మార్గని మాత్రమే చెప్తుంది. అమ్మ అర్థమవుతుందా? నేను చాలా లాజికల్ గా చెప్తున్నాను, తర్కంగా చెప్తున్నాను. ఎవరిని నేను మారమని చెప్పడం లేదు, ఎవరిని ఇక్కడికి వచ్చి కూర్చోమని చెప్పడం లేదు. ఇందులో నిజం గ్రహించండి, ఇది సత్యం అని మీరు నమ్మితేనే ఆలోచించండి అని చెప్తున్నాను. ఏమో అర్థమైందా? అర్థమైంది. 3 పాయింట్స్ చెప్పేసాను. నేను ఏమేం చెప్పాను? ఒకటేం చెప్పాను, ఆయన సత్యం అని చెప్పాను. నెక్స్ట్ ఏం చెప్పాను, ఆయన నిత్యం అని చెప్పాను. మూడోది ఏం చెప్పాను, ఆయన విశ్వం అందరికీ దేవుడు అని చెప్పాను. నాలుగోది ఏంటంటే ఆయన ప్రేమ అవతారం. ప్రేమ అవతారం. ప్రేమ ఎలా ఉంటుంది? నేను నిన్ను ప్రేమిస్తే నువ్వు నన్ను ప్రేమిస్తావు, నువ్వు బాగున్నావు అంటే నేను ప్రేమిస్తా, నువ్వు నన్ను బాగా చూసుకుని నేను ప్రేమిస్తా. కానీ ఈయన ఎలాంటి తనను అసహించుకునే వాళ్ళు కూడా ప్రేమిస్తారు. ఆయన చెప్పిన విధానాలు ప్రపంచాన్ని మార్చేశాయి. అప్పుడు దాకా శత్రువు చంపుకోవడమే, కంటికి కన్ను పంటికి పన్ను. యేసయ్య వచ్చిన తర్వాత నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించమని చెప్పిన ఏకైక దేవుడు. అందుకనే వాళ్ళు తనని చంపుతున్నా కూడా తను ఓర్చుకుంది. ఎందుకంటే తన ప్రేమ చూపించడం. నేను ఎంతగా ప్రేమిస్తున్నానంటే నీ కోసం నా ప్రాణం పెట్టి అంతగా దేవుడు. ఓకే, చూడండి, మనందరము పాపులం అంటున్నాం కదా. మనం ఇలా కూర్చున్నాం కదా, మన మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంటాయి? ఇప్పుడు మీకు 20 మంది 30 మంది ఉన్నారనుకో, మీరందరూ నన్నే చూస్తున్నారు. కానీ నిజం చెప్తున్నాను, మీలో కొంతమంది మనసు ఇప్పుడు ఇంకెక్కడో ఉంటుంది.
వేరే ఆలోచనలు ఉంటారు. పైకి మీరందరూ మొహంలో మొబైల్ చూసినట్టే ఉంటారు. నిజంగా మీరు ఎక్కడ కూర్చున్నా, ప్రార్థనలో కూర్చున్నా, పూజలో కూర్చున్నా కూడా మన మనసు ఎంత చెడ్డదంటే ఖచ్చితంగా వేరే ఆలోచనలకు వెళ్ళిపోతుంది. అవునా చేతండి, నిజాలు ఒప్పుకోండి. అవునా? ఒక్కొక్కసారి మనకు వచ్చే ఆలోచనలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయంటే, ఎంత అవినీతిగా ఉంటాయంటే, నేనా ఇట్లా ఆలోచిస్తుంది. అందుకని ఒక పాట రాశారు అంటే, కుండను అతకవచ్చు అంట, కుండని అతకవచ్చు, కొండను ఎత్తవచ్చు అంట. కుండను అతకవచ్చు, కొండను ఎత్తవచ్చు, ఇంకేం చేయొచ్చు, చుక్కలెన్నో లెక్క పెట్టవచ్చు అంట. చుక్కల్ని లెక్క పెట్టవచ్చు, కొండలు పగిలిపోతే అతుక్కోవచ్చు అంట. ఇప్పుడు అన్ని వచ్చేసాయి, కొండలు కూడా పగలగొట్టవచ్చు అంట. కానీ పాప చిత్త ప్రవృత్తి పరికించలేమంట. అంటే మనిషి మనసులో ఉన్న పాపాన్ని ఎవరు పసికెట్టారంట. భార్య పక్కన ఉంటాడు, భర్త ఎలా తెలియదు. పాస్టర్ గారు ఎదురుగానే విశ్వాసులు ఉంటారు, వాళ్ళలో తెలియదు. భక్తులందరూ ఎలా ఉంటారు ఆయనకు తెలియదు. ఎందుకంటే మన మనసు అలాంటి పాప చిత్త ప్రవృత్తిని పరికించలేదు, అంత దుర్మార్గులు. అలాంటి వాళ్ళ కోసం ఆయన ఏం చేశారంటే, మీరు మారాలి, మీరందరూ తప్పు చేయటం వల్ల ప్రాయశ్చిత్తం పొందితేనే పరలోకానికి వెళ్ళగలరు. మీరు ప్రాయశ్చిత్తం కావాలంటే మీరు పుణ్య దాన బలియాగంగా ఎవరైనా పరమాత్ముడు గ్రహిస్తేనే మీరు పరలోకానికి వెళ్ళాలి అని చెప్పేసి ఆయన మన కోసం బలియాగంగా అయిపోయి నువ్వు నేను చేసిన పాపాలు ఆయన చెల్లించి మనల్ని పరలోకానికి వెళ్ళడానికి ఒక లైసెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు వెళ్ళటం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో. ఎవ్వరు బలవంతంగా లాగట్లేదు. యేసయ్య ఏమంటాడంటే, మీ హృదయమైన తలుపు దగ్గర నిలబడి తడుతున్నాను, మీకు ఇష్టం మీద తలుపు తీయండి, నేను వస్తాను, మీకు ఇష్టం లేదు తలుపేసాను వెళ్ళిపోతాను. అంతేగాని భలే తోసుకొని వస్తాను, బలవంతంగా మారుస్తాను ఎప్పుడు అనట్లేదు. మేమే సరిగ్గా మారలేదు, మిమ్మల్ని ఎందుకు మారుస్తాను చెప్పండి? ఒకరు ఆలోచించండి. ఈ చెప్పే వాళ్ళు సరిగ్గా మారలేదు, మిమ్మల్ని ఎలా మారుస్తారు? ఆయన కూడా నువ్వు మారమనట్లేదు, నేను తడుతున్నాడు అంతే. కాబట్టి మీరు చూడండి, ప్రకటనలో ఉంటుంది 3:20 ఉంటుంది, 3:20 వాక్యాలు ఉంటుంది అంట, నేను హృదయం తడుతున్నాను, ఇష్టమైన తలుపు తీయండి వస్తాను. వద్దంటే వెళ్ళిపోతాడు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీకు నచ్చితే, ఈ దారిలో నచ్చితే మీరు పిలవచ్చు. లాస్ట్ ఏంటంటే త్యాగం చేశారు ఆయన. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సర్వ పాపాల కోసం ఒక పుణ్యాత్ముడి రక్తం, పాపం చేయని వారి రక్తము అవసరం. అలా ఆ రక్తం ఎలా ఉండాలంటే పుణ్యంగా ఉండాలి, దానంగా ఉండాలి, బలిగా ఉండాలి. పూర్వంలో మన దేశంలోనే గోవుల్ని బలిచ్చేవాళ్ళు, అశ్వాలని అశ్వమేధ యాగం చేసేవాళ్ళు, గోమేధ యాగం చేసేవాళ్ళు. అజామలు అంటే మేకల్ని, గొర్రెల్ని, లేకపోతే ఆవుల్ని, గుర్రాల్ని బలిగా ఇచ్చేవాళ్ళు పూర్వకాలంలో. కొంతకాలంలో నరమేధం కూడా, అంటే పిల్లలు కూడా బలిచ్చేవారు దేవుళ్ళని ప్రసన్నం చేయడానికి పాపాల కోసం. అయితే రాను ఇప్పుడు మనం కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నామంటే, కొబ్బరికాయ మన మూర్ఖత్వానికి గుర్తు. దానిపైన పెంకు పగబడితే మనకున్న అహం చచ్చిపోయి మనను పవిత్రమైన మనసు దేవునికి అంకితం చేయాలని అర్థం అన్నమాట. అంటే మీరు కొబ్బరికాయ కొడుతున్నారంటే మీ పొగరు అహంభావం చచ్చిపోవాలని అర్థం. అంటే మన బదులు కొబ్బరికాయని పగబడుతున్నాం, అది కూడా బలి అన్నమాట. కాబట్టి దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే మనం పుణ్య దాన బలియాగం, మనం చేసిన పాపాలకి ఏదో ఒక దాన్ని బలి ఇవ్వాలి. ఆ బలి పశువే యేసయ్య. అందరూ పుట్టేది ఎందుకంటే బతకడానికి పుట్టారు, కానీ ఈయన ఎందుకు పుట్టాడంటే చనిపోవడానికి పుట్టాడు. అందుకని మేము అందరం నమ్ముతున్నాం. ఆయన సత్యము కాబట్టి, నిత్యం కాబట్టి, విశ్వం కాబట్టి, ఆయన త్యాగం ఉంది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి, ఆ ప్రేమ అందరూ రుచి చూసాం కాబట్టి, ఇది నిజం కాబట్టి చెప్తున్నాం. ఇది నచ్చితే ఆయన మనం ఆహ్వానిద్దాం. పూర్వం నుంచి ఉండేది అసతోమ సద్గమయ, అసత్యంలో ఉన్నాము, మాకు సత్యం తెలియట్లేదు. మేము పూజిస్తుంది కరెక్టా, మేము వెళ్తున్న దారి కరెక్టా, అసలు మాకు నిజం తెలియట్లేదు అన్నప్పుడు ఆయన ఏమంటే నేనే సత్యం. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ. చీకట్లో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం, మాకు వెలుగు తెలియట్లా. మేము ఈ పాపంలోనే ఉండి అందరం అలా చేస్తున్నట్టు మేము కూడా అందులో ఉన్నాం. వ్యభిచారాన్ని అందరూ చేస్తున్నారు, నేను చేస్తాను తప్పేంటి? అందరూ టీవీ చూస్తున్నారు, నేను చూస్తాను తప్పేంటి? అందరూ పేకాడుతున్నారు, నేను ఆడుతున్నా తప్పేంటి? అందరూ మన తాగుతారు, నేను తాగుతాను తప్పేంటి అనే స్థితిలో మేమున్నాం. ఇది తప్పు, ఇదే చేయకూడదు. తమసమ్మ జ్యోతిర్గమయ, మాకు వెలుగు ఏంటి అన్నప్పుడు ఆయన ఏమంటే అహమయవా జ్యోతిహ అన్నాడు, నేనే వెలుగు అని చెప్పాడు.
మృత్యోర్మ అమృతన్మయ. నేను చస్తే నా జీవితం ఏంటి? నేను పాతాళానికి వెళ్తానా, పరలోకానికి వెళ్తానా నాకే తెలియట్లా. ఈ మృత్యు భయంతో భయపడిపోతున్నా. మృత్యోర్మ అమృతన్మయ. ఈ మృత్యు భయం భయపెట్టినప్పుడు ఆయన ఏమంటే అహమేవ జీవహ అన్నాడు. అంటే నేనే జీవం అన్నాడు. చనిపోయిన తర్వాత ఇంకో జీవితం ఉంది. ఆ జీవితం దేవుని దగ్గర ఉంటుంది. అక్కడ మీ కంట్లోంచి నీటి చుక్క బాష్ప బిందులు రానివ్వను, మిమ్మల్ని నా సొంత బిడ్డలా చూసుకున్నానైనా ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. కాబట్టి నిజమైన క్రైస్తవులు అయితే చావుకి ఎప్పుడు కూడా భయపడకూడదు. ఇవి ఆయన చెప్పిన ఆన్సర్స్. కాబట్టి అయిపోయింది. మీకు చెప్పిన అరగంట కరెక్ట్ నేను చేస్తాను. నేను చెప్పిన 5 పాయింట్లు ఆలోచించండి. మీ మనసు నచ్చితే దాని గురించి ఒకసారి సీరియస్ గా ఆలోచించండి. దేవుడి వాక్యాన్ని దీవించండి. దైవజనులు మన మధ్యకి వచ్చి